Hello everyone, welcome back to my channel. Andaru ela unnaru? I hope everyone are doing fine. So ivala vachesi March long weekend. So long weekend kada edo oka plan chedamu bayitiki veldam an friends ante definite ga ani memu Edmonton veltunnam ivala. So I am going to take you guys along with me to Edmonton. Already morning lazy ready ayipayamu and I have also made a breakfast for everyone and snacks, everything packed. So we are like 8 a.m. right now and we are starting to Edmonton. It's gonna take like 3 hours for us. So 3 hours లో మేము 1.5 hour ఒక బ్రేక్ తీసుకొని బికాస్ వీ హ్యావ్ అ కిడ్ అండ్ అంతసేపు అస్సలు కూర్చోడు. సో 1.5 hour ఒక బ్రేక్ తీసుకొని దెన్ విల్ స్టార్ట్ బ్యాక్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు బీ దేర్ బై 4 hours. అండ్ ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ అక్కడ ఒక గణేష్ మందిర్ ఉంది, నాకు చాలా ఇష్టం అనమాట. నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను, ఇవాళ మళ్ళీ వెళ్దామని డిసైడ్ అయ్యా. సో ఫస్ట్ గణేష్ మందిర్, అక్కడి నుంచి టైం బట్టి ఏదో వీ విల్ గో అవుట్ ఫర్ అ లంచ్ ఆర్ direct mall eldamo. We will decide from there, but first mandir and then mall today. And we are staying there for one night. We booked in motel, so we'll be there. And రేపు వచ్చేసి వాటర్ పార్క్ వెళ్తున్నాము. ఇవాళ మాల్లో తిరగడము అలా ప్లాన్ చేసాము. లెట్స్ సీ హౌ అవర్ లాంగ్ వీకెండ్ గోస్ అండ్ వాట్ ఆల్ థింగ్స్ వీ వుడ్ బి ఏబుల్ టు డూ. ఈ 2 days లో ఎంత చేయగలుగుతాము. అండ్ నౌ లెట్స్ గో. ఓ కాఫీ. కన్నా ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం? చిమ్మిలాలా వెళ్తున్నామా? నీకు తెలుసా ఎడ్మంటన్ మాల్లో చిమ్మిలాలా ఉందని? ఓకే. రెడ్డియర్ దగ్గర ఆగాము. రివాన్కి కాస్కోలో కొన్ని స్నాక్స్ అండ్ దెన్ టిమ్ హార్టన్స్లో కాఫీ తీసుకుందామని. సో కాఫీ పికప్ చేసుకున్నాం అండ్ ఇప్పుడు ఇక్కడ నుండి ఎడ్మంటన్ గణేష్ మందిర్కి 1 hour 25 minutes చూపిస్తుంది. సో వి జస్ట్ స్టార్టెడ్ అవర్ జర్నీ. సో మేము ఫైనలీ టెంపుల్ రీచ్ అయ్యాము. దీని అడ్రస్ వచ్చేసి 128 రన్నింగ్ క్రీక్ రోడ్ ఎడ్మంటన్. టెంపుల్ చాలా బాగుంటుందండి. లోపలికి వెళ్ళగానే కింద చెప్పులు పెట్టుకోవడానికి ఒక ఏరియా అండ్ అక్కడే అన్నదానంకి కూడా అలా సీటింగ్ ఉంటుంది. అండ్ అక్కడి నుంచి పైకి వస్తే టెంపుల్. నేను టెంపుల్ లోపల వీడియో తీయలేకపోయా బికాస్ ఇట్స్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఫొటోస్ అండ్ వీడియోస్. సో ఇక్కడ వరకే నేను క్యాప్చర్ చేయగలిగా, బట్ ఇట్స్ అ వెరీ నైస్ టెంపుల్. ఆఫ్టర్ దట్ ఫుల్ ఆకలిస్తుంది. నేను రాజ్ ఒక జాపనీస్ రెస్టారెంట్కి వెళ్ళి తిన్నాము అండ్ అక్కడ తినేసి వెమ్మటే ఎడ్మంటన్ మాల్కి బయలుదేరాం. సో మేము ఎడ్మంటన్ మాల్ వెళ్ళేసరికి అరౌండ్ 2 o'clock అలా అయ్యింది. సో ఇవన్నీ యాక్టివిటీస్ అక్కడ ఉన్నాయన్నమాట. సో అక్కడ మీరు చూస్తున్నట్టు వాటికి ఒక ఫుల్ ప్యాకేజ్ టికెట్ తీసుకోవచ్చు, ఇండివిజువల్ టికెట్స్ తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ గ్యాలక్సీ ల్యాండ్. గ్యాలక్సీ ల్యాండ్లో వచ్చేసి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. లైక్ కిడ్స్కి ఉన్నాయి అండ్ దెన్ చిల్డ్రన్ అబౌవ్ 6 అలా కూడా ఉన్నాయి. సో కిడ్స్ బిలో 5 ఫ్రీ. వాళ్ళతో పాటు పేరెంట్స్ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి రైడ్స్కి పేరెంట్స్ రైడ్స్కి పాస్ తీసుకోవాలి. లైక్ 4 hours పాస్ ఇస్ లైక్ $25 అన్లిమిటెడ్. సో మేము అది తీసుకున్నాం. అక్కడ క్యారసల్ ఉంది అండ్ దెన్ ఆల్ దిస్ స్మాల్ టాయ్స్, ఇవన్నీ $1 మీద వర్క్ అవుతాయి. సో యూ హ్యావ్ టు క్యారీ $1, పుట్ ద $1 అండ్ స్టార్ట్. బట్ దీస్ ఆర్ వెరీ ఫన్ రైడ్స్. హార్సీ, నాడీ అండ్ దెన్ కార్. రివాన్ చాలా ఎంజాయ్ చేశాడు. అండ్ దిస్ వన్ ఇస్ కప్స్. ఇక్కడ కూడా రివాన్ ఫ్రీ, బట్ నా పాస్తో నేను కూడా రివాన్తో పాటు వెళ్ళగలిగా. సో నేను చూపించినవి కాకుండా ఇంకా చాలా రైడ్స్ ఉన్నాయండి. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ కిడ్స్, టీనేజర్స్ కూడా లిటరలీ ఎంజాయ్ చేయొచ్చు అండ్ మనం కూడా వెళ్ళొచ్చు ఆ రైడ్స్ మీద. దే ఆర్ సూపర్ ఫన్. సో ఈ గ్యాలక్సీ ల్యాండ్ అయిపోయాక పిల్లలందరూ టైర్డ్ అయిపోయి స్ట్రాలర్లో పడుకున్నారు. మేము కొంచెం షాపింగ్ చేసి రూమ్కి వచ్చేసాము. సో ఇది వచ్చేసి 1 night బుక్ చేసుకున్నాం. మాకు $199 అయింది. అండ్ మోటల్ నేమ్ వచ్చేసి బెస్ట్ వెస్ట్రన్ ప్లేస్. ఇది వచ్చి వెస్ట్ ఎడ్మంటన్ 2 kilometers away from mall. So it's easy for us to go next day and book చేసుకున్నాం. And it's a decent room which includes breakfast too. Good morning. This is next day.
సో మార్నింగే లేసి మేము కింద బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. సో ఇక్కడ ఒక హోటల్ బుక్ చేసుకున్నాం 1 నైట్ ఉండడానికి. నిన్న మొత్తం రైడ్స్తోనే సరిపోయింది కదా, సో ఇవాళ వాటర్ పార్క్ వెళ్దామని ప్లాన్. సో ఇంకా మార్నింగే లేసి ఫుల్ ఆకలేస్తుందని కిందకు వచ్చాము. బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అనమాట ఈ హోటల్లో. సో మేము బెస్ట్ వెస్ట్లో రూమ్ బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తిని రెడీ అయ్యి మాల్ 10 o'clock ఓపెన్. సో మోస్ట్లీ ఏమింగ్ 10 o'clock కల్లా వెళ్దామని చెప్పేసి. సో ఫైనల్లీ ఎడ్మంటన్ మాల్ వచ్చేసాము. 10:15 అలా అవుతుంది. సో ఇక్కడే వాటర్ పార్క్ ఉంది. సో వాటర్ పార్క్ దగ్గరే పార్కింగ్ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా 10 o'clock అయింది కానీ అందరూ వచ్చేసి ఆల్రెడీ పార్కింగ్ చేసేసుకున్నారు. 11 o'clock కి వాటర్ పార్క్ ఓపెన్. సో మీకు 10 కల్లా వస్తే మీకు కొంచెం అక్కడక్కడైనా పార్కింగ్ దొరుకుతుంది వాటర్ పార్క్ దగ్గర. సో దాట్స్ వన్ టిప్. సో మేము పార్క్ చేయగానే వెంటనే వెళ్ళి వాటర్ పార్క్ లైన్లో నుంచున్నాము. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ పెద్ద లైన్ ఉంది. సో ఆ లైన్ లోంచి పాస్ అయ్యి వాళ్ళకి టికెట్ చూపించి లోపలికి వెళ్ళగానే వీ చేంజ్డ్ అండ్ రాజు వాళ్ళు వైల్ వీఆర్ చేంజింగ్ వెళ్ళి లైన్లో నుంచున్నారు. బికాజ్ యాజ్ సన్ యాజ్ యూ గో అండ్ స్టాండ్ ఇన్ లైన్ ఫస్ట్ లోపలికి వెళ్తే ఆ స్టార్టింగ్లో ఉన్న చైర్స్ ఉన్నాయి చూడండి, అవి మనం ఆక్యుపై చేయగలుగుతాం. సో వాళ్ళ లైన్లో నుంచున్నారు. మేము కిడ్స్ అందరం చేంజ్ చేసుకొని వచ్చాము. అక్కడ చాలా రైడ్స్ ఉన్నాయి. ఇట్ వాజ్ సో మచ్ ఫన్. జకూజీ కూడా ఉంది, కిడ్స్ స్ప్లాష్ పార్క్ ఉంది. అసలు చాలా బాగుంది. వీ రియలీ హ్యాడ్ ఫన్ అండ్ ఆఫ్టర్ దట్ వీ వర్ సో ఎగ్జాస్టెడ్ అండ్ వీ స్టార్టెడ్ బ్యాక్ హోమ్. On that note, I'm ending this video here. I hope you all enjoyed watching this video. Marinta content ilantivi chudaniki don't forget to subscribe to my channel. I will see you guys in my next vlog.